అవుత్ శ్రీధర్ గారు విజయవాడ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మినేని గారు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సాక్షి సార్. సార్ కొమ్మినేని గారు, ఇక్కడ జగన్ గారు క్లియర్ గా ఒక విషయం చెప్పారండి, రూపు మారిన అంటరానితనం అని చెప్పి. సో ఇక్కడ రూపు మారిన అంటరానితనం ఏంటంటే, ముందు బెంచీల్లో మేమే కూర్చోవాలి, మా కులం వాళ్ళే కూర్చోవాలి అనేది విజయవాడ స్కూల్స్ లో కాలేజెస్ లో సర్వసాధారణం. విజయవాడలో మీరు ఏమిట్లు అని చెప్పకుండా మీకు ఇల్లు అద్దెకి ఇవ్వరు అనేది కూడా రూపుమారిన అంతరానితనమే. చంద్రబాబు నాయుడు గారు నేను ఇది 2 కోట్ చేసింది ఆంధ్రజ్యోతిలో రాసిన విషయాలండి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక రోజు ప్రెస్ లో మాట్లాడుతూ, మీరు ఈ ఏమిట్లు అని చెప్పకుండా ఇల్లు అద్దెకి ఇవ్వరు, మీరు ఎక్కువ రేట్లు పెట్టి అద్దెకి ఇస్తున్నారు, విజయవాడ ఎవరు ఉంటారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సందర్భం. అక్కడి నుంచి రూపుమారిన అంతరానితనం నిన్నటికి ఎక్కడి దాకా పెరిగిందంటే అండి, ఊవెత్తున ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చి దాదాపు 3.5 లక్షల మంది ప్రజల మధ్యలో విగ్రహం ఆవిష్కరణ జరిగితే కనీసం 6 గంటల 2 నిమిషాలకి మీటింగ్ అయిపోయిందండి జగన్ గారిది. 7 గంటల 19 నిమిషాల వరకు ఈనాడు వెబ్సైట్ లో కనీసం ఆ వార్త ప్రచురించలేదండి. ఇది రూపుమారిన అంతరానితనం కాదా? తర్వాత ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో 7 గంటల 18 నిమిషాల వరకు ఏం రాశాడంటే జనం లేరని రాశారండి. ఇది ఇంకొక దిగజారిపోయిన రూపుమారిన అంతరానితనం. సో ఇలాంటి ప్రజల మధ్య ఎందుకు వీళ్ళ కడుపు మండిపోతా ఉంది అంటే, జగన్ గారు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుచుతున్న విధానం, ఆయన అందరినీ ఆయన ఏం చెప్తున్నారు, ఎలిజిబిలిటీ ఉంటే నీకైనా స్కీమ్ వస్తుంది, నాకైనా స్కీమ్ వస్తుంది, కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. సో ఆ ప్రకారం ఆయన చేస్తుంటే, ఆ ప్రకారం ఆయన అంబేద్కర్ గారి ఆలోచనలని, అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే, ఆ వార్తలు ప్రచురించలేని స్థితిలో మన అంతరానితనం ఎదిగింది అంటే ఎంత బాధపడాలా, లేకపోతే జగన్ గారి మీద గర్వపడాలా అనేది ఈ రాష్ట్ర ప్రజలు రేపు వచ్చే ఎన్నికల్లో తేల్చబోతున్నారండి. మంచి విశ్లేషణ ఇచ్చారు శ్రీధర్ గారు. ఇక వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్ అండి. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయింది సార్ నిన్న నా దీంట్లో. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఈనాడు గ్రూప్ లో పనిచేస్తారు సార్, వెరీ క్లోజ్ అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సర్వేలు అవన్నీ చేయించుకుంటున్నారు. అయితే నిన్న నాకు ఆ ఫ్రెండ్ నిన్న నన్ను పిలిచాడా, అన్న మంచి అప్డేట్స్ ఉన్నాయి నీకు వస్తా అని లాస్ట్ 3 రోజుల ముందే అతను చెప్పాడు. నీకేమని తెలుసా అన్న, మీరు ఇప్పుడు అంబేద్కర్ కార్యక్రమం అవి చేస్తున్నారు కదా, దాని మీద విష ప్రచారాలు విపరీతంగా చేస్తారన్న. ఇది ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు. అవి ఏం చేస్తున్నారంటే, ఒకటి పవన్ కళ్యాణ్ తరఫు నుంచి ఒకటి, ఇంకొకటి ఏమో మన బీజేపీలో కొంతమంది వీళ్ళ అక్కడికి పంపించిన క్యాండిడేట్లకు కొన్ని టాస్క్లు లైక్ దట్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి. అట్లాగా ఇలాగా అన్నిటికీ సర్వేలు తప్పి బోగస్ సర్వేలు కొన్ని చేయాలి అని చేస్తున్నారు. అయితే ఆయన లేటెస్ట్ అప్డేట్ నాకు ఏం చెప్పారంటే, అన్న ఇన్ని రకాలుగా చేస్తున్న అన్ని సర్వేల్లో, మా పార్టీ చేసే సర్వేల్లో వాటిల్లో కూడా జగన్ గారికే ప్లస్ అనిపిస్తుంది. వీళ్ళందరికీ మతిపోతుంది. మనం ఎన్ని రకాల బుర్ర చల్లినా పేపర్లో వీటిల్లో చెప్పినా గానీ పబ్లిక్ అంతా జగన్ 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 అంటున్నారు. ఏముంది ఇది అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఇది. ఎందుకంటే ఆ పర్సన్ చాలా కీ పరిస్థితి పొజిషన్ లో ఉన్న అతను. ఇంతకుముందు ఆయన గోల్డ్ స్పాట్ లో ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. మనం చెప్పకూడదు, పేరు చెప్పండి కానీ సార్. ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, అన్న ఇంకా దారుణంగా చెప్తారు వాళ్ళు, కానీ నేను గ్రౌండ్ లెవెల్లో 60 కాన్స్టిట్యున్సీలకి నేను ఇన్ఛార్జు. 60 కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే చేస్తున్నారో జగన్ గారికి ఎడ్జ్ ఉంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చేసిన దాంట్లో కూడా ఒక 10-15 కాన్స్టిట్యున్సీల్లో టఫ్ ఫైట్ ఉంది, కానీ
మిగిలిన సైట్ 100% జగన్ సార్ కి అడ్వాంటేజ్ ఉంది, అది మా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి అందుకే రెచ్చిపోయి చండాలం అంతా రాస్తున్నారు. వ్యాన్ పిక్ అనే దాని మీద ఇప్పుడు పనిగట్టుకు రాయటంలో ఉద్దేశం ఏంటి? కోర్టులను ప్రభావితం చేయటం, కోర్టులు విడుదల చేసేయండి ఆ భూమి అన్నా కూడా వీళ్ళు విపరీతంగా వ్యతిరేక వార్తలు రాయటం. ఆంధ్రప్రదేశ్ నాశనానికి ఎవరు కారణం అంటే సోనియా గాంధీ, చంద్రబాబు తర్వాత రామోజీరావు ఇలాంటి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇలాంటి చెత్త వార్తలు రాసి అక్కడ పరిశ్రమలు రాకుండా చేయటమే కారణం అని నేను మొదటి నుంచి చెబుతున్నాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. నేను ఎక్కడ పనిచేస్తున్న దాన్ని అంత సంబంధం లేకుండా చెబుతున్నాను. అక్కడ వాటికి శ్రీ సిటీ లాగా మరో శ్రీ సిటీ లాగా డెవలప్ అయి ఉండేది ఈ వ్యాన్ పిక్ ఏరియాని కూడా. ఇప్పటికి కూడా అదే రకమైన విషయాన్ని చింపుతూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా వీళ్ళంతా అడ్డుపడుతున్నారు మిత్రమా. సరే, ప్రజలే అర్థం చేసుకోవాలి తప్ప ఇటువంటివన్నీ మాబోటి వాళ్ళని చెప్పగలుగుతాం తప్ప ఇక ఇంకోటి కాదు. ఇక అశ్వరాపేట సంక్షిప్తంగా మిత్రమా. కేఎస్ఆర్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నిన్న స్టాచ్యూ మొత్తం తయారవకుండానే ఓపెనింగ్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చతుష్టిగా ఉంటుంది కదండి. పోలవరం ఏ మాత్రం పూర్తయిందని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి బస్సులు పెట్టి అక్కడ చంద్రన్న చంద్రన్న వాళ్ళు చేస్తే అది మంచి కార్యక్రమం, ఎదటోళ్ళు చేస్తే తప్పండి. ఇప్పుడు వాళ్ళు మనం మంచితనం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం పంపించే స్క్రాప్ మొత్తాన్ని ఎక్కడెక్కడ పూర్వయించాలి, ఎక్కడెక్కడ పవన్ చంద్రబాబు ఇదే గేట్లు పెడతారు మనం పంపించిన స్క్రాప్ ని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది. ఎందుకంటే వాళ్ళకి 40-50 ఇండస్ట్రీలో పాపం వాళ్ళకి మనుషులు కూడా లేరు ఇద్దరికి. మనం పంపించినప్పుడు తీసేసిన జగన్ గారు తీసేసారు చూడండి, పడిగిరారని వాళ్ళందరినీ వాళ్ళు ఇప్పుడు టికెట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలని. అది మళ్ళీ వేరే చర్చ జరుపుదాం మిత్రమా. రైట్. ఇక